పెనుబలి గ్రామంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసింది అవినీతి తప్ప అభివృద్ధి కాదని గ్రామ అధ్యక్షుడు టీడీపీ నాయకుడు మహేంద్ర ఆరోపించారు. ఈ మేరకు వారు పెనుబలి గ్రామంలోని స్థానిక రచ్చబండ వద్ద మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ హయాంలో పెనుబలి గ్రామంలో ప్రసన్నకుమార్ రెడ్డి బిల్లులు చేసుకుని దోచుకున్నారు తప్ప చేసిందేమీ లేదన్నారు. కేవలం సచివాలయం రైతు భరోసా కేంద్రం మాత్రమే కట్టారన్నారు. అందులోనూ సచివాలయానికి 2 లక్షల రూపాయల బిల్లు పెండింగ్ ఉంటే అది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెల్లించారన్నారు. నాడు నేడు అని చెబుతున్న అభివృద్ధి పనుల్లో కూడా ఎక్కడ శాశ్వత బిల్డింగ్ కట్టిన దాఖలాలు లేవన్నారు. గిరిజన అరుంధతి వాడల్లో డ్రైనేజీ వ్యవస్థలు లేక వర్షాలు పడితే బురదమయంగా మారాయన్నారు. అప్పటి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తమ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కాలువల పూడికతీత పనులు, అంగన్వాడీ కేంద్రం అభివృద్ధి, దేవాలయాల నిర్మాణానికి అభివృద్ధి నిధులను మంజూరు చేశారని అన్నారు. అభివృద్ధి అంటే ఇది అని వారు చూపించారు. గతంలో ఆయన జెండాను మోసిన ఓ కార్యకర్తపై 309 కేసు పెట్టించి రౌడీ షీట్ ఓపెన్ చేయించి తీవ్ర ఇబ్బందులు పెట్టించారని తెలిపారు. వరదలు వచ్చిన సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెనుబలి గ్రామానికి వస్తే కనీసం ప్రజలను ఆయన దగ్గరకు వెళ్లి తమ సమస్యలు చెప్పించిన దాఖలాలు కూడా లేవన్నారు. ఓ మహిళను హౌస్ అరెస్ట్ చేయించిన ఘనత ప్రసన్నకుమార్ రెడ్డి దక్కుతుందన్నారు. తాము మీడియా ముఖంగా తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కానీ వచ్చి తాను చేసిన అభివృద్ధి పనులు చూపించాలని ఛాలెంజ్ చేశారు. ఇప్పటి వరకు తమ గ్రామంలో మొత్తం 3 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా కొన్ని పనులు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెంచలయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉప్పల మహేంద్ర, మాది పెనుబలి గ్రామం. ఈరోజు మన పాత్రికేయుల సమావేశం మా పెనుబలి గ్రామంలో ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పెనుబలి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల మీద ఇదిగో ఈ అభివృద్ధి పనులు మేము చేశామని మాట్లాడుతూ మా గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి నల్లపరెడ్డి ప్రశాంతమ్మ సోమిరెడ్డి ప్రశాంతమ్మ అని ఆయన సంబోధించడం జరిగింది. దీని గురించి మాట్లాడుతూ అదేవిధంగా ఏదైతే ఆయన అభివృద్ధి మేము చేసామని పెనుబలి గ్రామంలో చెప్పారో ఆ యొక్క వీడియో క్లిప్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాము. అందులో మొదటగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనందరం ఇక్కడ ఎక్కడైతే కూర్చున్నామో ఈ సచివాలయ భవనం మేము కట్టామని చెప్పాడు ఆయన. రైట్, మీరే కట్టారు, మేము కాదంటంలే. ఈ సచివాలయ భవనానికి 60 లక్షల రూపాయలు నిధులు మేము తెచ్చానని చెప్పాను. అయ్యా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, తమరేసినటువంటి స్టోన్ ఒక్కసారి మీ అందరికి కూడా చూపిస్తాం మీడియా మిత్రులకి, బాగా చూడండి. 40 లక్షల రూపాయల నిధులు ఇక్కడ వేసి ఉండేది. 40 లక్షల రూపాయల నిధులు ఇక్కడ వేసి ఉండవు. 60 లక్షల రూపాయల నిధులు ఆయన తెచ్చి దీన్ని కట్టానన్నాడు. పోతే ఈ సచివాలయం బిల్డింగ్ చేసినటువంటి కాంట్రాక్టర్ మీరు ఎవరినైనా అడిగితే ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన బకాయిలు 2 లక్షల రూపాయలు ఇంకా అతనికి ఆగుంటే మా గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు 15th ఫైనాన్స్ కింద పంచాయతీ నిధుల్లో నుంచి ఈ 2 లక్షల రూపాయలు ఆయనకి బకాయి ఉంటే ఇదే సచివాలయం సంబంధించిన 2 లక్షల రూపాయలు మా గవర్నమెంట్లో ఇచ్చాం. అది అభివృద్ధి కాదు మీరు చెప్పింది. అదేవిధంగా తమరు మాట్లాడుతూ మళ్ళీ ఇంకోటి చెప్పారు. ఏం చెప్పారంటయ్యా, కాగులుపాడు రోడ్డు బాంబే రోడ్ నుంచి పెనుబల్లికి 2,20,00,000 రూపాయలతో బీటీ రోడ్డు, సిమెంట్ రోడ్డు వేసామని చెప్పారు. అది పెనుబల్లిలో అభివృద్ధి కిందకి రాదయ్యా. కాగులుపాడు నుంచి స్టార్ట్ అవుతుంది. అది పెనుబల్లిలో ఒక 100 మీటర్ల నుంచి 150 మీటర్లు తప్ప అదంతా కాగులుపాడుకు వస్తుంది తప్ప పెనుబల్లిలో అభివృద్ధి పనికి రాదు. అది పెనుబల్లి గ్రామంలో అభివృద్ధి పని కాదు. అది కూడా ఎప్పుడేసారు మీరు, 2021 నవంబరు వరదలు వచ్చి 3 సంవత్సరాల పాటు అదే గతుకుల్లో జనాభా తిరిగితే ఎలక్షన్ ముందు ప్యాచ్ వర్కులు చేసి దాన్ని బిల్లు చేసుకున్నారయ్యా. దాన్ని అభివృద్ధి అనరు, అవినీతి అంటారయ్యా. అదేవిధంగా తమరు ఇంకోటి చెప్పారు. ఏం చెప్పారు, జొన్నవాడ రోడ్ నుంచే ఓయా పెనుబల్లి మీదగా బుచ్చికి పోతే అది పెనుబల్లిలో అభివృద్ధి పని ఎలా వద్దయా? అది పెనుబల్లి గ్రామంలో అభివృద్ధి పని కాదయా. దాన్ని కూడా ఏం చేశారు మీరు, ప్యాచ్ వర్క్ చేసి రోడ్డు వేసినట్టుగా బిల్లులు చేసుకున్నారా తమరు. అది అభివృద్ధి పని కాదయా, అది తమరు అవినీతి అయ్యా. అదేవిధంగా తమరు మాట్లాడితే ఏం చెప్పారంటే, ఇక్కడే మండల ప్రజా పరిషత్ స్కూల్ ఉంది. ఈ స్కూల్కి 15 లక్షల రూపాయలు నాడు నేడు కింద మేము కేటాయించామని చెప్పారు. కరెక్ట్, మీరు కేటాయించారు, మంచిదే. ఏం చేశారు, పర్మనెంట్ బిల్డింగ్ ఏమైనా కట్టారు అక్కడ? పిల్లలకి అదనపు తరగతులు లేవు. మీరు ఏమైనా ఒక్క బిల్డింగ్ ఆ మండల పరిషత్ స్కూల్లో మీరు కట్టారా? అట్లా ఏం చేశారు మీరు, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ గోడ మీద 2 ఇటుకరాలు పేర్చి
దాన్ని సున్నంతో పూడ్చి పెయింట్ వేసి దాన్ని 15 లక్షల రూపాయలు బిల్లు చేసుకున్న ఘనత మీదయా. దాన్ని అభివృద్ధి అనరు, అవినీతి అంటారు. అదేవిధంగా తమరు చెప్పారు హై స్కూల్లో 45 లక్షల రూపాయలు మేము కేటాయించాం, నాడు నేడు కింద 30 లక్షల రూపాయలు మేము కేటాయించామని చెప్పారా. వాస్తవం. వరదలు వచ్చిన తర్వాత హై స్కూల్లో చుట్టూ ప్రహరీ గోడ పడిపోతే మీరు 45 లక్షల రూపాయలు కేటాయించడం వాస్తవమే. నాడు నేడు కింద ఫేజ్ 1 కింద 30 లక్షల రూపాయలు కేటాయించమని చెప్పారు. ఏం పని చేశారు? పర్మనెంట్ బిల్డింగ్ ఏమైనా కట్టారా స్కూల్లో? ఫేజ్ 1 కింద మీరు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఇది వాస్తవం. మీడియా మిత్రుల సోదరుల ఆధ్వర్యంలో మేము చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడేం రండి, మనం అక్కడికి వెళ్దాం. ఏం చేశారు? ఆల్రెడీ ఉన్న రూములు, క్లాస్ రూముల యొక్క పెచ్చులు లేకొట్టి సున్నం పూసి పెయింట్ వేసి బల్లలు దింపి 30 లక్షల రూపాయలు బిల్లు చేశారు. ఇది నాడు నేడు. అదేవిధంగా మీరు ఇంకేం చెప్పారంటయ్యా, వరదల గురించి మాట్లాడారయ్యా తమరా. 2021 నవంబర్లో పెనుబల్లి గ్రామ చరిత్రలో చూడనటువంటి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన ఎన్ని రోజులకి మీరు ఊళ్ళోకి వచ్చారు? ఒక్కసారి మీరు చూడండి, ఎన్ని రోజులకి మీరు ఊళ్ళోకి వచ్చారు? వరదల టైంలో వచ్చి మీరు ఎవరికైనా ఒక సహాయం చేశారా అని మేము అడుగుతాను ఈ సందర్భంగా. అదేవిధంగా మీరేం చెప్పారు? 2021లో ఫ్లడ్స్ వస్తే మేము నిధులు కేటాయించాం అని చెప్పారు మీరు. మేము ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను, మీడియా ముఖంగా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాను. 2021 నవంబర్లో వరదలు వస్తే మీరు జాతీయ విపత్తు కింద ఎందుకు ప్రకటించలేకపోయారని మేము అడుగుతాను మిమ్మల్ని. వందల మంది రైతులు నష్టపోయారు. ఎన్నో ఇళ్లల్లో ఉండే ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్నీ మునిగిపోతే మీరు ఇంటికి ఇచ్చింది ఎంత? 2,500 ఇచ్చారు. అది కూడా అన్ని ఇళ్ళకి ఇచ్చారా మీరని మేము అడుగుతాను. అది చేయకపోగా సాక్షాత్తు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెనుబల్లి గ్రామానికి వస్తే పెనుబల్లి గ్రామంలో ఉన్న ఏ ఒక్కరినైనా ఆయన దగ్గరకు మీరు పోనిచ్చారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మా గ్రామంలో తెల్ల కాగితం పట్టుకుంటే మీరు హౌస్ అరెస్ట్ చేయించారయ్యా. మహిళల చేతికన్నా కనీసం ఒక కాగితం రాపించయ్యా. మా గ్రామం ఇంత నష్టపోయే పరిస్థితి, లోపల ఫ్లోరింగ్ పరిస్థితి, చిన్న బిడ్డలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళేది చిన్న బిడ్డలన్న ఈ విధమైన పరిస్థితి. తలుపులు గోళ్ళెవు, కనీసం తలుపులు గోళ్ళెవు. మీ 5 సార్లు ఎమ్మెల్యే తీసేయండి. లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లో కూడా మీరు ఎమ్మెల్యే, మీ దృష్టికి రాలేదు ఇది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎందుకన్నా తలుపు ఏర్పాటు గిరిజన బిడ్డలాడు ఉండేది, తలుపు ఏర్పాటు చేసాం. వాళ్ళకి టాయిలెట్ సరిగా లేకపోతే దాన్ని వాడుకోలోకి తెచ్చి రేకులను ఇరిగిపోతే కూడా కొత్త రేకులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ లేదు, కనీసం మంచినీటి వసతి లేకపోతే పైన ట్యాంక్ పెట్టి ఏర్పాటు చేసి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. దీన్ని అంటారన్న అభివృద్ధి? ఇట్లాంటిది ఏదన్నా మీరు చేసుంటే ఈ గ్రామంలో చెప్పండి, మేము కాదంటలేదన్నా. అలా కాకుండా మీరు ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా సరే ఒక రైళ్ళకి డబ్బా కొట్టడం తప్పనా? ఒక మహిళ ఈరోజు మీ మీద, మీరు మొన్నటిదాకా వదిన మాయన్న అన్నవాళ్ళు ఈరోజు మీకు ఎదురుగా ఆపోజిట్గా ఒక పార్టీలో రాజకీయంగా ఉన్నారని వ్యక్తిగత విమర్శలు చేస్తారా మీరు? వ్యక్తిగత విమర్శ చేయకుండా ఒక్కటి చెప్పండి మీరు మా ఎమ్మెల్యే గారి మీద. ఒక వ్యక్తిగత విమర్శ చేయకుండా ఇదిగో పలానా అవినీతి నువ్వు చేసావని మీరు నిరూపించగలరని మేము అడుగుతా ఉన్నాం. నువ్వేం చూపించలేరు మీరు, ఎందుకంటే అన్న ఆమె చేయలేరు కాబట్టి. వాళ్ళు చేస్తున్నది అభివృద్ధి కాబట్టి అది తట్టుకోలేకనే మీరు ఈరోజు ఈ విధంగా చెప్తారు. రెండోది, మా ఊర్లోన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పంట కాలువలు ఎవరు లోళ్ళ, గత ప్రభుత్వంలో కూడా లోళ్ళ, ఈ విధంగా గుర్రపు డెక్కలతో మునిగిపో ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఈ విధంగా పూడికి తీపిచ్చారన్న. తర్వాత రెండోది, మాకు ఎంతో ముఖ్యమైనదన్న మా రైతులకి, పెనుబల్లి గ్రామ రైతులకు కానీ అందరికి కూడా ఎంతో ముఖ్యమైనది దొరువు కాలం అంటాం. ఎందుకంటే మా ఊరికి వచ్చేటువంటి వరద నీరు మొత్తం ఆ దొరువు కాలం ద్వారా పోయి మనకి బాబనపాడు దగ్గర ఏట్లో కలసద్దన్న. ఆ దొరువు కాలంని కనీసం 10-15 సంవత్సరాల నుంచి లోడిన నాయకుడు లేడు. ఈ దొరువు కాలంని లోడిచ్చిన ఏకైక ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. మీ హయాంలో నువ్వు లోడేవా అని మేము అడుగుతున్నావు అన్న. నువ్వు లోడ్ ఉంటే చూపించాలా? నువ్వు చూపిస్తావు కదా ఆధారాలు, మేము ఆధారాలు చూపిస్తా ఉన్నావు అన్న. నువ్వు లోడేవా నిన్ను అడుగుతా ఉన్నావు. దొరువు కాలం లోడిన ఏకైక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఇది వందల మంది రైతులకు భయపడే కాలం అన్నది. ఈ కాలం ద్వారా ఎన్నో నీళ్లు పోయి పెనా నదిలో కలుస్తాయి. వర్షం వచ్చినా వరదలు వచ్చినా నీళ్ళని పోయి ఈ కాలం దీని లోని ఘనత మా ఎమ్మెల్యే గారు. దీన్ని అంటారన్న అభివృద్ధి? ఇట్లాంటి అభివృద్ధి మీరు చేయలేదు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు,
నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని భలే చూసుకుంటాను, అందరిని బాగా చూసుకుంటానని. ఈ పొలం మీ జెండా పట్టుకొని, మీ కండ వేసుకొని, నీ కోసం కష్టపడిన మీ కార్యకర్త యొక్క పొలం, వైసీపీ కార్యకర్త యొక్క పొలాన్ని గత వైసీపీ గవర్నమెంట్‌లోనే 2.5 సంవత్సరం పాటు బీడు పెడితే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, వాళ్ళు ఏ పార్టీ అని చూడలా. వాళ్ళ అమ్మొచ్చి మా ఎమ్మెల్యే గారిని కలిస్తే, ఈ బీడు పట్టిన పొలాన్ని వాడుకలో తెచ్చి నాటు వేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిదన్నా. అది మా ఎమ్మెల్యే గారంటే, దీనికి బాట కూడా ఇప్పించిన ఘనత మా ఎమ్మెల్యే గారిదన్నా. ఇది దీన్ని అంటారన్నా, ఎవరికైనా సహాయం చేయడం, అభివృద్ధి చేయడం దీన్ని అంటారన్నా. మీ కార్యకర్త నువ్వు కావాలంటే మీ నాయకులు ఎవరైనా అడగండి అన్నా, మీరు అడగండి, ఇది ఎవరి పొలం అని అడగండి. మీ కార్యకర్త పొలం, మీ జెండా మోసిన కార్యకర్త పొలం. అయినా కానీ మా ఎమ్మెల్యే ఎక్కడ పార్టీలు చూడలా, చేసిన పని ఇది. ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అన్న, మీ వైసీపీలో ఉన్న నాయకులు కూడా ఆయనకి బాగలేక చూపించుకుంటే, వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే ఇతను వైసీపీ అని పక్కన పెట్టలేదన్నా. పార్టీలు మనకు ముఖ్యం కాదు, గెలిచేంత వరకే రాజకీయాలు, గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి ముఖ్యమని 80,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ద్వారా ఆయనకు అందజేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. మీరాన్న మళ్ళీ మా ఎమ్మెల్యే గారి గురించి విమర్శలు చేసేది. నిజంగా మీరు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయకపోతే చెప్పండి. మీరు నేను అన్నారు తట్ట మట్టే లేదా, తట్ట మట్టి లేదా, నిజమేనన్నా. మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఊరికే అనలా, తట్ట మట్టి వేయలేదు ఎందుకన్నారంటే అన్న, అక్కడ ఇక్కడికి వచ్చిన మహిళల్లో మా అరుంధతివాడ ఎస్సీ కాలనీకి సంబంధించిన మహిళలు ఉంటే, పోయిన 5 సంవత్సరాల్లో మీరు ఎవరినైనా అడగండి, అరుంధతివాడ ఎస్సీ కాలనీలో మీరు ఒక్క పని చేశారని మేము అడుగుతా ఉన్నాం. మీరు చేయలేదు కాబట్టే తట్ట మట్టే లేదని మా ఎమ్మెల్యే గారు అన్నారన్నా. ఇదే విధంగా ఎన్నో గ్రామాల్లో మీరు పని చేయలేదని విమర్శ చేశారు తప్ప, దాంట్లో ఏముందన్నా, నువ్వు తట్ట మట్టి లేదంటే దాంట్లో మీకు తప్పే ఉందన్నా అనకూడదా? అందుకని మీరు సరే నువ్వు మాట్లాడు, మేమేం పని చేసామని వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నారు మీరు? రాజకీయ విమర్శ చేయి, ఇదిగో ఈ పని నేను చేశానని మీరు చెప్పండి. అంతేగాని వ్యక్తిగతంగా మీరు దోషం చేయడం తప్పు అని మేము ఈ సందర్భంగా మీకు వివరణ చేస్తూ, ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారు ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి మొట్టమొదటిసారి ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో ఎస్టీ కాలనీ, ఇక్కడే ఆంజనేయ స్వామి బొమ్మ పక్కన ఉంటారన్న వాళ్ళు, 40 సంవత్సరాలుగా రోడ్డు లేక గ్రావెల మీద నడుస్తుంటే మొట్టమొదటి రోడ్డు 3,80,000 రూపాయలతో వాళ్ళకి ఏర్పాటు చేశాం. అదేవిధంగా అదే కాలనీలో కనీసం వీధి లైట్లు లేకపోతే ఈరోజు విద్యుత్ స్తంభాలు వేసి వీధి లైట్లు ఏర్పాటు చేశాం. ఈ ఘనత ఎవరిది? మా ఎమ్మెల్యే గారు. దీన్ని అభివృద్ధి అంటారన్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు సొంత నిధులతో చేసిన పనులు చెప్తున్నా, రాసుకుంటున్నా. మా రాముల వారి దేవస్థానానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. హరిజన వాళ్ళు చెన్నకేశవ దేవస్థానానికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అరుణితి వాళ్ళు మాతమ్మ గుడి దేవస్థానానికి 1.5 లక్ష రూపాయలు ఇచ్చారు. 2 మసీదులకి రంజాన్ సందర్భంగా 2 వాటర్ కూలర్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళ సొంత నిధులతో. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిల్ మా గ్రామంలో ఇచ్చారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్లు మా గ్రామంలో ఇచ్చారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మేడం గారు సొంత నిధులతో ఒక హిటాచిని మా ఊరికి ఇచ్చే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు మొత్తం మైనార్టీ సోదరుల యొక్క శ్మశాన వాటికలు మొత్తం కంప చెట్లతో నిండిపోయి ఉంటే ఆమె సొంత మిషన్ పెట్టి క్లీన్ చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా హరిజన వార్డులో శ్మశాన వాటికి పోయి దారి సరిగా లేకపోతే మిషన్ పెట్టి చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఆ అరుణితి వాడు శ్మశాన వాటికి పోయి దానికి బాట లేకపోతే మిషన్ పెట్టి ఏర్పాటు చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఇవన్నీ అభివృద్ధి పనులన్న. ఇవి కాక విపిఆర్ ఫౌండేషన్ ద్వారా హై స్కూల్లో బిడ్డలు ఆడుకునే దానికి క్రికెట్ కిట్లు అడిగితే క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు, షటిల్ కిట్లు, అదేవిధంగా గ్రామంలో కూడా వాళ్ళు అడిగితే క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. ఇది వాళ్ళ సొంత నిధులతో ఇచ్చిందన్న. అదేవిధంగా వాళ్ళకి మీరు ఎంత నష్టపరిహారం ఇప్పించారు? ఇల్లులు మన ఊరు మొత్తం మునిగిపోయింది, పెనుబల్లి గ్రామం అంతా మునిగిపోయింది. మీరు ఎంత ఇప్పించారో మీరు చెప్పండి, ఆధారాలు చెప్పండి. మీరు 2,500 ఉల్లిపాయలు ఇచ్చాం, ఎర్రగడ్డలు ఇచ్చాం, ఇవి కాదయ్యా. రైతులకు మీరు ఎంత ఇప్పించారు, ఎంత నష్టపోయి? ట్రాక్టర్లు కూడా మునిగిపోయి తుప్పు పట్టిపోయాయి. పొలాల్లో ఉన్న ట్రాక్టర్లు మునిగిపోయి తుప్పు పట్టిపోతే మీరు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. బ్యాంక్ అది కూడా మీ సొంత డబ్బులతో ₹1 ఇవ్వలేదు హై స్కూల్కి. బ్యాంకులు డిసిఎంఎస్ చైర్మన్ గారు, ఆ రోజు సోరా శ్రీనివాసరెడ్డి గారు ఓవేర్ బ్యాంక్ చైర్మన్గా ఉంటే సోరా సేనన్న గారు 10 లక్షలు ఇచ్చారు. అది కూడా బ్యాంకు డబ్బులు ఇచ్చారు. మీ డబ్బులు మీరు ఇవ్వలేదయ్యా. మీరేదో మీ సొంత డబ్బులు పెట్టి చేసినట్టుగా చెప్తున్నారు. మీరు చేయలేదు. మీరు 2021 నవంబర్లో వచ్చిన వరదలను ఏం చేసుకున్నారు? మీరు దాన్ని ఆసరాగా తీసుకొని దోచుకున్నారు. 30 సెంట్లు, అరెకరా, ఎకరా భూమి ఉన్న రైతులు ఎస్సీలకు సంబంధించిన భూముల్లో మేటలు కొట్టేస్తే ఇసుకంతా అక్కడ ఉండిపోతే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటే రైతులు
దాన్ని నువ్వు తోలుకోనీయకుండా చించేశారు ఆ పర్మిషన్‌ని. వాళ్ళు మాల మహానాడు ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటే చించేసి మీరు దోలారు ఆ మట్టి. వాళ్ళు దోలలేదయ్యా. ఇది తమరు చేసిన అభివృద్ధి గాదు, అవినీతి. అదే విధంగా మీరు మాట్లాడారు మళ్ళీ. ఈ గ్రామంలో మీరేం జేశారు? మీరు చేసిన అభివృద్ధి ఏదన్నా చూపిండా? మా రాజకీయ నువ్వేదైనా ఒక పెన్షన్ ఇచ్చావా? ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 మందికి 17 మందికే ఇవ్వడం జరిగింది. ఆ 10 మంది లిస్ట్ కూడా మీ పత్రిక ఒకసారి చూడండి సార్. మా గ్రామంలో 10 మందికి ఇవ్వడం జరిగింది. ఇదే ఈ నియోజకవర్గం వచ్చుంటదో మీ ఇష్టం. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అదిగో మీకు స్పౌజ్ పెన్షన్ అంటే ఏదో ఈ గవర్నమెంట్‌లో ఈ రోజు చనిపోయి వచ్చింది కాదన్నా. 2021 నుంచి 2022 మధ్య చనిపోయినటువంటి మీకు కావాలంటే ఇగో ఇక్కడ కూడా ఇచ్చున్నారన్న. ఒక కుటుంబం నందు భర్త పింఛను పొంది 2019 నుంచి ఇప్పటి వరకు మరణించి ఉన్నచో అటువంటి వారికి ఈ స్పౌజ్ పెన్షన్ ఇచ్చారన్న. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ నుంచి ఎదురు చూసి ఆ మహిళలకు రాకపోతే ఈ గవర్నమెంట్‌లో 17 మందికి పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. తర్వాత అన్న మీరు మాట్లాడారు. ఎమ్మెల్యే గారమ్మ పెనుబల్లిలో నువ్వేం అభివృద్ధి చేసావో చెప్పమ్మా అని చెప్పావు. మేము చెప్తా ఉన్నాం. మీరు రాసుకోండి. రెండోది కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరు. మీరు మా గ్రామంలోకి వస్తే పత్రికా ముఖంగా పాత్రికేయులందరిని పెట్టుకొని కూడా మా ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేసిందో చూపించడానికి మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారు ఈ గ్రామంలో ఏమి అభివృద్ధి పనులు చేసేదానికో చేశారో మీలాగా మేము ఎక్కడో బుచ్చిలో కూర్చొని మాట్లాడటంలో మీరు ఏ సచివాలయం ఉందని మీరు చెప్పారో అదే సచివాలయం ముందు కూర్చొని మాట్లాడుతున్నాం. మా గ్రామంలో అభివృద్ధి చేసింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఆమె ఏం చేసిందో మీ కళ్ళ కన్నట్టుగా చూపిస్తాం. మొదటగాన ఫండ్స్ ద్వారా సాల్మాన్పుర గ్రామంలో మీ అందరికీ తెలుసన్న సాల్మాన్పుర గ్రామం ఏర్పడినప్పటి నుంచి శ్మశాన వాటికి లేక ఇబ్బంది పడతా ఉంటే మీ గ్రామంలో శ్మశానం మీ టైంలో పొలం కొనామని చెప్పి మీరు చేయలేక అక్కడ వదిలేస్తే ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి తమ సొంత నిధులు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలు కేటాయించి వాళ్ళకి శ్మశాన వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్న. ఇది అభివృద్ధి అంటే అన్న. మీరు 6 సార్లు ఎమ్మెల్యే మీరు చెప్పారు. మీరు ఏర్పాటు చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కేటాయించి ఇది కూడా దాని స్టేటస్ లేటెస్ట్ సాల్మాపురం శ్మశాన వాటిక. అదేవిధంగాన మా గ్రామంలో వాటర్ ట్యాంక్ 30 లక్షలు కేటాయిస్తే దానికి సరిపోకపోతే ఆ నిధులు 3,80,000 రూపాయలు సిఎస్ఆర్ నిధులు మళ్ళీ కేటాయించి పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కిందన్న మా గ్రామంలో దాదాపు 25 లక్షల రూపాయలు. మీ అందరికీ తెలుసు ఈ మధ్య 10వ తరగతి ఎగ్జామ్స్ జరిగితే ఒక దళితవాడ బిడ్డ యాక్సిడెంట్ జరిగితే ఆ అబ్బాయి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటే మేము వెంటనే ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే ఒకే రోజులో మా ఎమ్మెల్యే గారు ఢిల్లీలో ఉన్న 3,46,000 రూపాయలు చెక్కు వాళ్ళకి ఇప్పించి ఈరోజు ఆ బిడ్డ లక్షణంగా కోలుకొని మొన్న మా ఎమ్మెల్యే గారు ఇదే నడి ఊర్లోకి వస్తే వాళ్ళు వచ్చి ఆ పాదానికి నమస్కారం చేశారమ్మా మీ దయ వల్ల మా బిడ్డ బతికాడని. ఇదయ్యా మా ఎమ్మెల్యే గారు చేసిన పని. ఇట్లాంటిది ఏదైనా మీరు చేసుంటే ఈ గ్రామంలో చెప్పమని మేము అడుగుతాను. ఇట్లాంటి విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగత విమర్శలు వద్దు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి లేని కాలువలు లోడారు. ఇంకా ఆ బడ్జెట్ అంటే మేము తీయటంలే. సీసీ రోడ్లు దాదాపు ఈ పెనుబల్లి గ్రామంలో 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెనుబల్లి సాల్మాపురంలో కలిపి ఈ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు వేశారు. సీసీ డ్రైన్లు అన్న చాలా ముఖ్యం. పెనుబల్లిలో మొదట ఎక్కువ ఇబ్బంది పడే ఏంటంటే వ్యవహారం సీసీ డ్రైన్లు. 55 లక్షల రూపాయలు 55 లక్షల రూపాయలతో ఈ 2 సంవత్సరాల కాలంలోనే మా ఎమ్మెల్యే గారు సీసీ డ్రైన్లు ఏర్పాటు చేశారు. ఇది అభివృద్ధి అంటే అన్న. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కింద వాటర్ స్కీమ్ కింద సాల్మాపురం గ్రామంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5.5 లక్షలకి పైప్ లైన్ వేశారు. అది సరిపాక పంచాయతీలు మళ్ళీ 1.5 లక్ష పెట్టి వాటర్ పైప్ లైన్ పూర్తి చేశారు. అదన్నా అభివృద్ధి అంటే. ఇట్లాంటిది ఏదైనా మీరు చేసుంటే ఇవి కాక ఇంకా మేము ప్రారంభించాల్సిన మా ఎమ్మెల్యే గారు ప్రారంభించిన పని కూడా మీకు చెప్తాను అన్న. పెనుబల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి అన్న బీసీ ఓసీ బరియల్ గ్రౌండ్ ఉందన్న శ్మశాన వాటిక. దానికి వెళ్ళేదానికి ఎంత కొద్ది బ్రిడ్జి ఉంటుంది. కనీసం ఎవరైనా చనిపోతే మోసుకెళ్ళుకొని పోగలను తప్ప వాళ్ళు ఏదన్నా తగలబెట్టుకోవాలనుకుంటే కట్టెలు కూడా మోసుకోవాలని పరిస్థితి. కాలువకి యువతల పక్క కట్టెలు వేసుకుంటే వాటిని మోసుకొని మళ్ళీ అవతలకు పోయి దహనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ బ్రిడ్జి వెడల్పు కోసం ఈరోజు 8,80,000 రూపాయలు మా ఎమ్మెల్యే గారు ఇరిగేషన్లో శాంక్షన్ చేపించారు. ఇప్పుడు రైతులకి పంట కాలువలకు నీరు పోతున్నాయి కాబట్టి ఆ వర్క్ స్టార్ట్ చేయలేదు. రేపు రైతులకి ముగిసిన తర్వాత వాటరు ఖచ్చితంగా ఆ బ్రిడ్జి వెడల్పు 8,80,000 రూపాయలతో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది కాక ఎరికలు తప్ప గిరిజనులకి ఎన్నో ఏళ్ల కళ ఒక గుడి కావాలని
మీ ప్రభుత్వంలో కూడా మీరు మిమ్మల్ని అడిగారు ఎన్నోసార్లు మీకు అభ్యర్థులు ఇచ్చారోళ్ళు. ఏర్పాటు చేశారా? మీరు గుడిని అడుగుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మేము పోయి ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రూ. 20,00,000 ఈరోజు టీటీడీ ద్వారా వాళ్ళకి శాంక్షన్ చేపిచ్చే రేపొద్దున శంకుస్థాపనకు రెడీగా ఉన్నారు. రూ. 20,00,000 గుడికి ఎరికల తిప్పలో. దీన్ని అభివృద్ధి అంటారన్నా? అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో రైతులకు ఉపయోగపడేటువంటి ఎన్నో కాలువలు, అదేవిధంగా రోడ్లున్నాయి. 15 సంవత్సరాల క్రితం తోలిన గ్రావెల్ రోడ్ తప్ప పోయిన గతంలో గానీ ఎప్పుడు ఒక్క గ్రావెల్ రోడ్ కూడా పూర్తి చేయలే. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయన్నీ కూడా శాంక్షన్ తెచ్చున్నారు. మేము అవి కూడా మీకు చెప్పటంలా. దాదాపున సీసీ రోడ్లు 30 లక్షలు, గ్రావెల్ రోడ్లు 5 లక్షలు, వాటర్ ట్యాంక్ 30 లక్షలు, హెల్త్ క్లినిక్ 36 లక్షలు, టెంపుల్‌కి గిరిజనులకి 20 లక్షలు, సీఎస్ఆర్ ఫండ్స్ కింద 13.80 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ 25 లక్షలు, ఆమె సొంత నిధులు 15 లక్షలు, సీసీ డ్రైన్స్ 58 లక్షలు, వాటర్ పైప్ లైన్ కింద 7 లక్షలు, దాదాపు ఇరిగేషన్ వరకు శాంక్షన్ అయినాయి. కానీ ఇప్పుడు మా పెనుబల్లి గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న, రేపు జరగబో పనుల యొక్క విలువ దాదాపు 3 కోట్లు. 3 కోట్ల వర్క్‌లో మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ తెచ్చి ఈ గ్రామంలో చేస్తా ఉంటే మీరు ఎక్కడ చేశారు అభివృద్ధిని అర్థం. మేము మీకు ఈ పత్రికా ముఖంగా ఒకటే తెలియజేస్తున్నాం. మీరు వస్తారన్నా, లేదు మీ నాయకులు వస్తారన్నా పాత్రికేయుని పిలుచుకుందామండి. ఈ పనులు కానీ పెనుబల్లి గ్రామంలో జరగలేదని మీరు నిరూపిస్తే మీరేది చెప్తే అది మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల కాలంలోనే చేసిన పనులు ఇయ్యే. మీరు పోయిన 5 సంవత్సరాల్లో చేసిన పనులు ఏమైనా ఉంటే చూపించమని కూడా మీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ, మీరు చేసింది అభివృద్ధి కాదన్నా, మీరు చేసింది అవినీతి. ఇంకొకసారి మీకు గట్టిగా చెప్తా ఉన్నాం, దయచేసి వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. ఏదన్నా రాజకీయ విమర్శలు ఉంటే మీరు చేయండి, దానికి మేము రాజకీయ విమర్శగా కౌంటర్ ఇస్తాం. అంతేగాని మరొక్కసారి కానీ మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. మీ నాన్నగారికి మంచి పేరుంది, ఆ పేరుని చెడగొడతా మీరు ఈరోజు రాజకీయం చేస్తా ఉన్నారు. ఇంకొకసారి మాత్రం ఈ విధంగా ఇంకా మీరు చెప్పారు, ఇంకా చెప్తే అన్న ఈ టైం సరిపోదు, అన్ని ఉన్నాయి పెనుబల్లి గ్రామంలో ఆయన చేసిన అరాచకాలు. ఈరోజు కోసూరు అనిల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ కోసం కష్టపడి పనిచేస్తే కేవలం ఒకే ఒక 307 కేసుకి రౌడీ షీట్ కట్టించి ఈ రోజు దాకా నువ్వు రౌడీ షీట్ కోసం తిప్పించిన ఘనత నీది కోసూరు అనిల్. చూసుకోండి అన్న, ఇది మీ ప్రభుత్వం నువ్వు చేసిన ఘనత. ఒకే కేసుకి రౌడీ షీట్ కట్టించి ఈ రోజుకి పోలీస్ స్టేషన్ చుట్టూ నువ్వు తిప్పుతా ఉన్నావు. ఇది మీరు చేసిన అరాచకం అన్న, అభివృద్ధి అంటారు దీన్ని. అదేవిధంగా గడప గడపకి మీరు వచ్చారు. మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ గ్రామంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన మా ఎమ్మెల్యే గారు గ్రామంలోనికి సామాన్యంగా నేను వస్తాను, ఇది మీ సచివాలయం ముందని పెట్టలేదన్నా, గ్రామంలో ఇప్పటి నుంచి ఆ సచివాలయం ఏర్పడక ముందే ఇక్కడ రచ్చబండ ఉంది, ఈ అరుగు మీద నేను కూర్చుంటాను, గ్రామంలో నేను మాట్లాడతానని మా ఎమ్మెల్యే గారు స్వచ్ఛందంగా, నువ్వు ఏ రోజు బాలేదన్నా, ఆమె స్వచ్ఛందంగా వచ్చి మహిళల దగ్గర కూర్చొని ఏమమ్మా మీకు ఏదైనా సమస్యను అడిగింది. నువ్వు అడిగింది ఎప్పుడైనా ఉందా? మీరు గడప గడపకు వస్తే ముందు పోలీసులు ఉండాలి మీ ముందు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళ ముందు అరెస్ట్ చేయమని చెప్పిన ఘనత మీది. మీరా మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేసేది? ఏమనింది ఆ రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మ గత ప్రభుత్వంలో కొన్ని జరగలేదు, మన ప్రభుత్వంలో కొన్ని చేసాం, ఇంకా చేయాల్సి ఉన్నది, తప్పు అని అడుగుతున్నాం మేము. అది వాస్తవే కదా, మీరు చేయలేని పనులే కదా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవా కదా? ఇంకొకసారి వైసీపీ నాయకులకు కానీ మాజీ ఎమ్మెల్యే గారికి కానీ మేము ఏం చెప్తున్నామంటే, రాజకీయ విమర్శలు ఉంటే మీరు చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం. ఇంకొకసారి వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ఈ పత్రికా ముఖంగా మీ అందరికి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఫండ్స్ ద్వారా సాల్మాన్పుర గ్రామంలో మీ అందరికీ తెలుసన్న, సాల్మాన్పుర గ్రామం ఏర్పడినప్పటి నుంచి శ్మశాన వాటికి లేక ఇబ్బంది పడతా ఉంటే, మీ గ్రామంలో శ్మశానం మీ టైంలో పొలం కొనామని చెప్పి మీరు చేయలేక అక్కడ వదిలేస్తే, ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి తమ సొంత నిధులు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలు కేటాయించి వాళ్ళకి శ్మశాన వాటిని ఏర్పాటు చేయడం జరిగిందన్న. ఇది అభివృద్ధి అంటే అన్న. మీరు 6 సార్లు ఎమ్మెల్యే మీరు చెప్పారు, మీరు ఏర్పాటు చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు సొంత నిధులు కేటాయించి, ఇది కూడా దాని స్టేటస్ లేటెస్ట్ సాల్మాన్పురం శ్మశాన వాటికి. అదేవిధంగాన మా గ్రామంలో వాటర్ ట్యాంక్ 30 లక్షలు కేటాయిస్తే దానికి సరిపోకపోతే ఆ నిధులు 3,80,000 రూపాయలు సిఎస్ఆర్ నిధులు మళ్ళీ కేటాయించి పూర్తి చేస్తా ఉన్నారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కిందన్న మా గ్రామంలో దాదాపు 25 లక్షల రూపాయలు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య 10వ తరగతి ఎగ్జామ్స్ జరిగితే ఒక దళితవాడ బిడ్డ యాక్సిడెంట్ జరిగితే ఆ అబ్బాయి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటే మేము వెంటనే ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే ఒకే రోజులో మా ఎమ్మెల్యే గారు ఢిల్లీలో ఉన్న 3,46,000 రూపాయల చెక్కు వాళ్ళకి ఇప్పించి ఈరోజు ఆ బిడ్డ లక్షణంగా కోలుకొని, మొన్న మా ఎమ్మెల్యే గారు ఇదే నడి ఊర్లోకి వస్తే వాళ్ళు వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేశారమ్మా, మీ దయ వల్ల మా బిడ్డ బతికాడని. ఇదయ్యా మా ఎమ్మెల్యే గారు చేసిన పని. ఇట్లాంటిది ఏదైనా మీరు చేసుంటే ఈ గ్రామంలో చెప్పమని మేము అడుగుతాను. ఇట్లాంటి విమర్శలు చేయండి తప్ప
వ్యక్తిగత విమర్శలు వద్దు. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి లేని కాలువలు లోడారు. ఇంకా ఆ బడ్జెట్ అంటే మేము తీయటంలే. సీసీ రోడ్లు దాదాపు ఈ పెనుబల్లి గ్రామంలో 30,00,000 రూపాయలు సీసీ రోడ్లు పెనుబల్లి, సాల్మాపురంలో కలిపి ఈ గవర్నమెంట్‌లో మా ఎమ్మెల్యే గారు ఏశారు. సీసీ డ్రైన్‌లు అన్న చాలా ముఖ్యం. పెనుబల్లిలో మొదట ఎక్కువ ఇబ్బంది పడే ఏందంటే వ్యవహారం సీసీ డ్రైన్‌లు. రూ. 55,00,000 55,00,000 ఈ 2 సంవత్సరాల కాలంలోనే మా ఎమ్మెల్యే గారు సీసీ డ్రైన్‌లు ఏర్పాటు చేశారు. ఇది అభివృద్ధి అంటన్నా. అదేవిధంగా ఆర్‌డబ్ల్యూఎస్ కిందన్న వాటర్ స్కీమ్ కింద సాల్మాపురం గ్రామంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,50,000కి పైప్ లైన్ ఏశారు. అది సరిపోక పంచాయతీలు మళ్ళీ 1,50,000 పెట్టి వాటర్ పైప్ లైన్ పూర్తి చేశారు. అదన్నా అభివృద్ధి అంటే. ఇట్లాంటిది ఏదైనా మీరు చేసుంటే ఇవి గాక, ఇవి కాక ఇంకా మేము ప్రారంభించాల్సిన మా ఎమ్మెల్యే గారు ప్రారంభించిన పనులు కూడా మీకు చెప్తానన్న. పెనుబల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి అన్న బీసీ, ఓసీ బరియల్ గ్రౌండ్ ఉందన్న శ్మశాన వాటిక. దానికి వెళ్ళేదానికి ఇంత కొద్ది బ్రిడ్జి ఉంటది. కనీసం ఎవరైనా చనిపోతే మోసుకెళ్ళుకొని పోగలం తప్ప వాళ్ళు ఏదన్నా తగలబెట్టుకోవాలనుకుంటే కట్టెలు కూడా మోసుకోవాలని పరిస్థితి. కాలువకి యువతల పక్క కట్టెలేసుకుంటే వాటిని మోసుకొని మళ్ళీ అవతలకు పోయి దహనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ బ్రిడ్జి వెడల్పు కోసం ఈరోజు రూ. 8,80,000 మా ఎమ్మెల్యే గారు ఇరిగేషన్‌లో శాంక్షన్ చేపిచ్చారు. ఇప్పుడు రైతులకి పంట కాలువలకు నీరు పోతున్నాయి కాబట్టి ఆ వర్క్ స్టార్ట్ చేయలేదు. రేపు రైతులకి ముగిసిన తర్వాత వాటరు ఖచ్చితంగా ఆడ ఆ బ్రిడ్జి వెడల్పు రూ. 8,80,000 ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇది గాక ఎరికలు తప్ప గిరిజనులకి ఎన్నో ఏళ్ల కల ఒక గుడి కావాలని మీ ప్రభుత్వంలో కూడా మీరు మిమ్మల్ని అడిగారు. ఎన్నో సార్లు మీకు అభ్యర్థులు ఇచ్చారోళ్ళు. ఏర్పాటు చేశారా మీరు గుడిని అడుగుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మేము పోయి ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే రూ. 20,00,000 ఈరోజు టీటీడీ ద్వారా వాళ్ళకి శాంక్షన్ చేపిచ్చే రేపు పొద్దున శంకుస్థాపనకు రెడీగా ఉన్నారు. రూ. 20,00,000 గుడికి ఎరికల తిప్పలో. దీన్ని అభివృద్ధి అంటారన్నా. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రైతులకు ఉపయోగపడేటువంటి ఎన్నో కాలువలు, అదేవిధంగా రోడ్లు ఉన్నాయి. 15 సంవత్సరాల క్రితం తోలిన గ్రావెల్ రోడ్డు తప్ప పోయిన గతంలో కానీ ఎప్పుడు ఒక్క గ్రావెల్ రోడ్డు కూడా పూర్తి చేయాల. ఈరోజు మా ఎమ్మెల్యే గారు అవన్నీ కూడా శాంక్షన్ తెచ్చున్నారు. మేము అవి కూడా మీకు చెప్పడంలా. దాదాపున సీసీ రోడ్లు 30,00,000, గ్రావెల్ రోడ్లు 5,00,000, వాటర్ ట్యాంక్ 30,00,000, హెల్త్ క్లినిక్ 36,00,000, టెంపుల్కి గిరిజనులకి 20,00,000, సిఎస్ఆర్ ఫండ్స్ కింద 13,80,00,000, సీఎం రిలీఫ్ ఫండ్స్ 25,00,000, ఆమె సొంత నిధులు 15,00,000, సీసీ డ్రైన్స్ 58,00,000, వాటర్ పైప్ లైన్ కింద 7,00,000 దాదాపు ఇరిగేషన్ వరకు శాంక్షన్ అయినాయి. కానీ ఇప్పుడు మా పెనుబల్లి గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న రేపు జరగబో పనుల యొక్క విలువ దాదాపు 3 కోట్లు. 3 కోట్ల వర్క్లో మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ తెచ్చి ఈ గ్రామంలో చేస్తూ ఉంటే మీరు ఎక్కడ చేశారు అభివృద్ధిని అర్థం. మేము మీకు ఈ పత్రికా ముఖం ఒకటే తెలియజేస్తున్నాం. మీరు వస్తారన్నా లేదు మీ నాయకులు వస్తారన్నా పాత్రికేయుని పిలుచుకుందామండి. ఈ పనులు కానీ పెనుబల్లి గ్రామంలో జరగలేదని మీరు నిరూపిస్తే మీరేది చెప్తే అది మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల కాలంలోనే చేసిన పనులు ఇవే. మీరు పోయిన 5 సంవత్సరాల్లో చేసిన పనులు ఏమైనా ఉంటే చూపించమని కూడా మీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ, మీరు చేసింది అభివృద్ధి కాదన్నా, మీరు చేసింది అవినీతి. ఇంకొకసారి మీకు గట్టిగా చెప్తా ఉన్నాం, దయచేసి వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. ఏదన్నా రాజకీయ విమర్శలు ఉంటే మీరు చేయండి, దానికి మేము రాజకీయ విమర్శగా కౌంటర్ ఇస్తాం. అంతేగాని మరొక్కసారి కానీ మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. మీ నాన్నగారికి మంచి పేరుంది, ఆ పేరుని చెడగొడతా మీరు ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇంకొకసారి మాత్రం ఈ విధంగా ఇంకా మీరు చెప్పారు, ఇంకా చెప్తే అన్న ఈ టైం సరిపోదు. అన్ని ఉన్నాయి పెనుబల్లి గ్రామంలో ఆయన చేసిన అరాచకాలు. ఈరోజు కోసూరు అనిల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ కోసం కష్టపడి పనిచేస్తే కేవలం ఒకే ఒక 307 కేసుకి రౌడీ షీట్ కట్టించి ఈ రోజు దాకా నువ్వు రౌడీ షీట్ కోసం తిప్పించిన ఘనత నీది కోసూరు అనిల్. చూసుకోండి అన్న, ఇది మీ ప్రభుత్వం నువ్వు చేసిన ఘనత. ఒకే కేసుకి రౌడీ షీట్ కట్టించి ఈ రోజుకి పోలీస్ స్టేషన్ చుట్టూ నువ్వు తిప్పుతా ఉన్నావు. ఇది మీరు చేసిన అరాచకం అన్న, అభివృద్ధి అంటారు దీన్ని. అదేవిధంగా గడప గడపకి మీరు వచ్చారు. మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ గ్రామంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిన మా ఎమ్మెల్యే గారు గ్రామంలోనికి సామాన్యంగా నేను వస్తాను, ఇది మీ సచివాలయం ముందని పెట్టలేదన్నా. గ్రామంలో ఇప్పటి నుంచి ఆ సచివాలయం ఏర్పడక ముందే ఇక్కడ రచ్చబండ ఉంది, ఈ అరుగు మీద నేను కూర్చుంటాను, గ్రామంలో నేను మాట్లాడతానని మా ఎమ్మెల్యే గారు స్వచ్ఛందంగా, నువ్వు ఏ రోజు బాలేదన్నా, ఆమె స్వచ్ఛందంగా వచ్చి మహిళల దగ్గర కూర్చొని ఏమమ్మా మీకు ఏదైనా సమస్యను అడిగింది. నువ్వు అడిగింది ఎప్పుడైనా ఉందా? మీరు గడప గడపకు వస్తే ముందు పోలీసులు ఉండాలి మీ ముందు. మిమ్మల్ని ఎవరిని అడిగితే వాళ్ళ ముందు అరెస్ట్ చేయమని చెప్పిన ఘనత మీది. మీరా మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేసేది? ఏమనింది ఆ రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి, అమ్మ గత ప్రభుత్వంలో కొన్ని జరగలేదు, మన ప్రభుత్వంలో కొన్ని చేసాం, ఇంకా చేయాల్సి ఉన్నది, తప్పు అని అడుగుతున్నాం మేము. అది వాస్తవే కదా, మీరు చేయలేని పనులే కదా ఈరోజు మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవం కదా. ఇంకొకసారి
వైసీపీ నాయకులకు కానీ మాజీ ఎమ్మెల్యే గారికి కానీ మేము ఏం చెప్తున్నామంటే రాజకీయ విమర్శలు ఉంటే మీరు చేయండి, మేము దానికి రిప్లై ఇస్తాం. ఇంకొకసారి వ్యక్తిగత విమర్శలు చేయకూడదని ఈ పత్రికా ముఖంగా మీ అందరికి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. అభివృద్ధి అని చెప్పి మాజీ మంత్రి గారు చెప్పడం, మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందన్న. ఇది మా పెనుబల్లి గ్రామంలో తిప్ప మీద వాటర్ ట్యాంక్ ఉన్న దృశ్యం అన్న. చూడండి అన్న ఒకసారి. ఈ వాటర్ ట్యాంక్ని గత వైసీపీ ప్రభుత్వంలో కూల్చారు. దేనికోసం కూల్చారంటే జగనన్న లేఅవుట్ తిప్ప మీద వేశారు. రండి మీరు ఎవరైనా, ఒక ఇల్లు ఈరోజు గట్ల అక్కడ నిరుపయోగంగా పడి ఉన్నాయి. అట్లాంటి దగ్గర ఆల్రెడీ ఉపయోగంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు వాళ్ళు కూలిస్తే ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 30 లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారు తెచ్చి ఈరోజు వాటర్ ట్యాంక్ పూర్తి చేస్తున్నాం. ఇంకొక 10-15 రోజుల్లో వాటర్ ట్యాంక్ పూర్తయ్యి మా గ్రామంలో వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళు ఇవ్వబోతున్నాం. ఇదే ఎమ్మెల్యే గారు, ఇదే మాజీ ఎమ్మెల్యే గారు, ఇదే అభివృద్ధి అంటే. దీన్ని అభివృద్ధి అంటారు. ఇది మా ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తా ఉన్నారు. ఇది ఒకటే, ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు. తర్వాత విలేజ్ హెల్త్ క్లినిక్ మీ ప్రభుత్వంలో నువ్వు అట్లా మా ఊర్లో విలేజ్ హెల్త్ క్లినిక్ ఆ డాక్టరు, ఏఎన్ఎం గారు, నర్సులు కూడా దానికి రూమ్ లేకపోతే ఇదే ఎలిమెంటరీ స్కూల్లో మీ ప్రభుత్వంలో మీరు జీవో నెంబర్ 73 తెచ్చి 1, 2, 3 తరగతులను కూడా హై స్కూల్కి మీరు విలీనం చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి 1, 2, 3, 4, 5 తరగతులని ఒకే దగ్గర ఏర్పాటు, అంటే ఒక తరగతికి ఒకే టీచర్ని పెట్టింది ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఆ రోజు కనీసం హాస్పిటల్ ఉండేదానికి రూమ్ లేకపోతే ఈ రూమ్లో పెట్టినారన్నా. ఈ రోజు కూడా వాళ్ళకి రూమ్ లేదు. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 36 లక్షలు రాసుకోండి, 36 లక్షల రూపాయలతో విలేజ్ హెల్త్ క్లినిక్ శాంక్షన్ చేసి ఇదిగో దాని పరిస్థితి. ఇంకొక నెల, 1 నెలలో దీన్ని పూర్తి చేసి హెల్త్ క్లినిక్ ఒక సిబ్బందిని దీంట్లో పెడతామన్నా. ఇది కూడా అభివృద్ధి, ఇదే అభివృద్ధి అంటే మీరు చూడండి అన్న. తర్వాత గవర్నమెంట్లో కానీ అంతకుముందు గవర్నమెంట్లో కానీ అన్న ఈ రైతులకి ప్రధానమైనటువంటిదన్న ఇరిగేషన్ పంట కాలువలకు నీళ్ళు ఇచ్చేటువంటి షట్టర్ గేట్లనా. ఇది వాటి పరిస్థితి. షట్టర్ గేట్ల పరిస్థితి 6 సార్లు నేను ఎమ్మెల్యేని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఇదే పరిస్థితి. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీరు చూసుకోండి, నేను పత్రికా ముఖంగా ఛాలెంజ్, మీరు వస్తానన్నా సరే సార్ రండి, మేము చూపిస్తాం. ప్రతి షట్టర్ గేట్ ఈ విధంగా మార్చాం. కొత్త షట్టర్ గేట్లు మా పెనుబల్లి గ్రామంలో, మెనగల్ల గ్రామంలో, జోనవాడ దగ్గర షట్టర్ గేట్లు మార్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. సార్ దీన్ని అభివృద్ధి అంటారు సార్. భరోసా కేంద్రం కట్టాం, సచివాలయం కట్టాం, అవి కాదు సార్ అభివృద్ధి అంటే. ఇది చూస్తే మీరు హరిజన్ వాళ్ళు మొదటి వీధన డ్రైనేజీ వాటర్ ఇళ్ల ముందుకు వచ్చి, ఇళ్ల ముందు ఆ డ్రైనేజీ వాటర్ తొక్కుకుంటా పోతూ తగులు పడతా ఉంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అమ్మ ఈ విధంగా మా దళితులు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పిన తర్వాత దాదాపు మా గ్రామంలో మీకు అన్ని చూపిస్తా వరుసగా. ఇది అరుంధతివాడ చివరి వీధి. రెండోది మాతమ్మ వీధి అన్న, మాతమ్మ గుడి వీధి. మాతమ్మ గుడి వీధి ఏర్పడి 30-40 సంవత్సరాలు. ఆ గుడి దగ్గర కనీసం గుడికి పోవాలంటే సవిటి కాలువలో నీళ్లు తొక్కుకుంటూ ఆ గుడికి పోయి దేవస్థానం పోయేవారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అదే దేవస్థానం వద్ద డ్రైనేజ్ కట్టాం. ఈరోజు ఎంత వాన పడ్డా నీళ్ళు నిలబడవు. అదేవిధంగా గిరిజన కాలనీ, మిక్స్డ్ గిరిజన కాలనీ అన్న. మిక్స్డ్ గిరిజన కాలనీలో ముస్లింస్ ఇల్లులు, అందరి ఇల్లు మిక్స్డ్ గిరిజన కాలనీలో గిరిజనులు అందరూ ఉంటే వాళ్ళ ఇళ్ల మధ్య మురుగునీరు పోయి ఇంకొక ఇంటి ముందుకు పోయి తొగులు పెట్టి కొట్టుకుంటుంటే ఈరోజు మా ఎమ్మెల్యే వస్తే ఇదే డ్రైనేజ్ కాలనీ మిక్స్డ్ కాలనీలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ దగ్గర నుంచి అరుంధతివాడ దగ్గర ఉన్న రోడ్డు వరకు కలపడం జరిగింది. ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇదే అభివృద్ధి అంటే అన్న. దీన్ని అభివృద్ధి అంటారు. మీరు ఇంకా మాట్లాడారు. ఇదే కాదు ఇంకా చాలా ఉండే అన్న చెప్పాలంటే. ఇది చూడండి అన్న, ఇది అరుంధతివాడలో చివరి వీధన. ఈడ కనీసం నడిచేదానికి మోకాళ్ళ లోతు నీళ్ళలో ఉండే చిన్న వర్షం పడ్డా, ఆ వీడియోలు కూడా ఉండే, చిన్న వర్షం పడ్డ మోకాళ్ళ లోతు ఇక్కడ వైసీపీ సంబంధించిన నాయకులు ఇల్లు ఉన్నాయి, అందరూ ఉండరు. మా ఎమ్మెల్యే గారు వైసీపీ అని చూడాల, టీడీపీ అని చూడాల, బీజేపీ అని చూడాల. అమ్మా మా ఊరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఇది మేము వేసిన రోడ్డు అన్న. కొత్తగా 10 లక్షల రూపాయలతో రోడ్డు వేసాం, మళ్ళీ 15 లక్షల రూపాయలతో అక్కడ డ్రైన్ ఏర్పాటు చేసాం. దీన్ని అభివృద్ధి అంటారన్నా. ఇట్లాంటిది ఏదైనా మీరు చేసుంటే పోయిన 5 సంవత్సరాల కాలం కాదు, మీరు చేసుంటే మీరు దాదాపు 6 సార్లు ఎమ్మెల్యే గారు మీరు చూపించండి. మేము కాదంటాంలా, మీరు 5 సంవత్సరాల గురించి మాట్లాడితే దాని గురించే మాట్లాడతాం. దీన్ని అభివృద్ధి అంటారన్నా. అదేవిధంగా ఒకసారి ఇది హరిజనవాడలో చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉంది. చాలా ప్రాచుర్యం కలిగినటువంటి దేవస్థానం అన్న. ఆ చెన్నకేశవ స్వామి దేవస్థానం దగ్గరికి పైన మా ముస్లిమ్స్ ఏరియా దగ్గర నుంచి ముత్తరాసిపాలెం దగ్గర నుంచి నీళ్లు
బురదంతా కొట్టుకొచ్చి ఆ దేవస్థానం దగ్గర ఉండేది, కాళ్ళు తొక్కుంటా పోయేవాళ్ళు. ఈరోజు డ్రైన్ ఏర్పాటు చేశాం. అరిజనవాడ మొదటి వీధి కాడి నుంచి దేవస్థానం కాడి నుంచి పైకి ముత్తరాజపాలెం వరకు డ్రైన్ ఏర్పాటు చేశాం. దీన్ని అభివృద్ధి అంటారన్న. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీ ఒక్కసారి మీ నాయకులు అడిగినా మీకు చెప్తారన్న. దాదాపు ఊరు ఏర్పడిన కాడి నుంచి అక్కడ డ్రైన్ లేదన్నా. ఈరోజు ఏర్పాటు చేశాం, మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేశారు. దీన్ని అభివృద్ధి అంటారన్నా. అదేవిధంగా మీ అందరూ తెలుసు అన్న, మీడియా మిత్రులు అందరూ కూడా మీరు, మా ఊర్లో జొన్నవాడ దాటిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లో ఎన్నో సంవత్సరాల నుంచి పైన గిరిజన కాలం నుంచి వచ్చి బురద నీరు ఆడుంటే ఇదే మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఎన్నోసార్లు కాల్లో తిరుగుంటారు. ఆ బురద నీళ్ళు దొక్కుంటానే మీరు పోయి ఉంటారన్న. మా గ్రామంలో ఉండే మీ అందరం కూడా ఆ బురద నీళ్ళు దొక్కుంటా పోయేది. ఈరోజు ఆర్ఎన్బి రోడ్లో డ్రైన్ ఏర్పాటు చేస్తే డ్రైనేజ్ కూడా వాటర్ పోతున్నాయి, ఆర్ఎన్బి రోడ్ శుద్ధంగా ఉందన్న. ఇది ఏర్పాటు చేసింది ఎవరు? మా ఎమ్మెల్యే గారు. దీన్ని అభివృద్ధి అంటారన్న. ఇది కాక గిరిజన కాలనీలో అంగన్వాడీ స్కూల్ ఉంది. ఈ అంగన్వాడీ స్కూల్లో లోపల కింద ఏమంటారన్న, గచ్చు, లోపల గచ్చు అంతా ఎలుకలు కొట్టేసి మొత్తం గచ్చు పోయి ఉంటే, ఫ్లోరింగ్ అంతా పోయి ఉంటే, అదే ఫ్లోరింగ్ ఇప్పుడు పడిపోతే తెలియని ఫ్లోరింగ్ మీద పిల్లల్ని పెట్టుంటే మేము మా ఎమ్మెల్యే గారు వచ్చిన కనీసం తలుపులు కూడా లేవు దానికి. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అది మీకు చూపిస్తానన్న, మీకు ప్రూఫ్ కావాలంటే కూడా. Please subscribe SS News AP.